హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రశాంతి స్కూల్ యూట్యూబ్ ఛానల్. ఐఎమ్ రాజేష్. ఈరోజు క్లాస్లో స్పోకెన్ పార్ట్లో భాగంగా మనము వెర్బ్ ఫోర్ ఎట్ ప్రెసెంట్ గురించి చూసాం. సో ఈరోజు క్లాస్లో వెర్బ్ ఫోర్ ఎట్ ప్రెసెంట్, వెర్బ్ ఫోర్ ప్రెసెంట్లో నెగటివ్ యాక్షన్స్, నెగటివ్ యాక్షన్స్ ని ఎలా చెప్పాలి అనేది మనం ఈరోజు చూద్దాం. లాస్ట్ క్లాస్ లో మనం చూస్తున్నాం ప్రెసెంట్ యాక్షన్స్ వెర్బ్ ఫోర్ ఎలా చెప్తారంటే, నేను ఎగ్జామ్ రాస్తున్నాను, ఐఎమ్ రైటింగ్ ఎగ్జామ్. నేను మూవీ చూస్తున్నాను, ఐఎమ్ వాచింగ్ మూవీ. వాళ్ళు క్రికెట్ ఆడుతున్నారు, దే ఆర్ ప్లేయింగ్ క్రికెట్. అయితే దీనికి నెగటివ్ యాక్షన్ యాడ్ అయితే ఎలా, దానికి నాట్ కలిపితే ఎలా, దాని ఫార్మేషన్ సబ్జెక్ట్ ప్లస్ యామారిస్ ప్లస్ నాట్ ప్లస్ వెర్బ్ ఫోర్ ప్లస్ ఆబ్జెక్ట్, సబ్జెక్ట్ ప్లస్ యామారిస్ ప్లస్ verb 4 plus subject plus amaris plus not plus verb 4 plus object. So I పక్కన am వస్తుంది, we, you, they plural, వీటి పక్కన are వస్తుంది, he, she, it singular, వీటి పక్కన is వస్తుంది. I am not, I am, we are, you are, they are, friends are, he is, she is, it is, friend is, father is, mother is, like this. So I am not, ఇక్కడ నెగటివ్ ఉంది, దీన్ని రెండు రకాలుగా వాడుకోవచ్చు. I am not going, I am going. దే ఆర్ట్ గోయింగ్, దే ఆర్ నాట్ గోయింగ్. స్పోకెన్ లో రెండు కరెక్టే. అయితే మీకు స్పోకెన్ లో ఈజీగా ఉంటుంది కాబట్టి మీరు ఏం చేయొచ్చు అంటే దే ఆర్ నాట్ గోయింగ్ అనేది వాడుకోవచ్చు. ఓకే, వీటికి సంబంధించి ట్రాన్స్లేషన్ సెంటెన్స్ చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, సెంటెన్స్ చూద్దాం. నేను టీవీ చూడటం లేదు అని. సో నేను అంటే ఐ పక్కన మనం రూల్ ప్రకారం యామ్ వస్తుంది, నెగిటివ్ కాబట్టి పక్కన నాట్ వాడతాం. చూడటాన్ని ఏమంటారంటే వాచింగ్ అంటారు. I'm not watching TV. So ఈ am not కొంతమంది షార్ట్ అని చేసి వాడతారు. am plus not షార్ట్ ఫామ్ లో వాడతారు. watching TV. అయితే స్పోకెన్ లో మీకు ఏది కంఫర్టబుల్ గా ఉంటే దాన్ని మాట్లాడుకోవచ్చు. ఐఎమ్ నాట్ వాచింగ్ టీవీ. సో వారు ఎగ్జామ్ రాయడం లేదు అని. వారు అంటే మనం ఇంగ్లీష్ లో దే పక్కన రూల్ ప్రకారం ఆర్ వస్తుంది. నెగిటివ్ సెంటెన్స్ ఇక్కడ లేదు, మనకి నెగిటివ్ కి ఈ వర్డ్స్ క్లూ వర్డ్స్ అవుతాయి. నెగిటివ్ కాబట్టి ఇక్కడ పక్కన నాట్ రాసుకుంటారు. దే ఆర్ నాట్, రాయడాన్ని ఏమంటారంటే రైటింగ్. దే ఆర్ నాట్ రైటింగ్ ఎగ్జామ్. నెక్స్ట్, ఆమె మ్యూజిక్ నేర్చుకోవడం లేదు అని. ఆమె అంటే షీ. షీ పక్కన రూల్ ప్రకారం మనకి ఈజ్ వస్తుంది. సో ఇక్కడ నెగిటివ్ ఉంది కాబట్టి పక్కన మనం నాట్ రాసుకుంటాం. నేర్చుకోవడాన్ని ఏమంటారంటే లెర్నింగ్. She is not learning music. నెక్స్ట్, ఆ ఫ్యాన్ పని చేయడం లేదా. జనరల్ గా చెప్పుకుంటారు ఫ్యాన్ పని చేయట్లేదు, టీవీ పని చేయట్లేదు, ఫోన్ పని చేయట్లేదు అని. సో ఆ ఫ్యాన్ అన్నాం కాబట్టి ద ఫ్యాన్ పక్కన సింగులర్ కాబట్టి ఈజ్ వస్తుంది, నాట్ నెగిటివ్ కాబట్టి నాట్. ద ఫ్యాన్ ఈజ్ నాట్ వర్కింగ్. Okay friends, we can look at some more examples. Okay, వారు బయటికి వెళ్ళడం లేదు. సో వారు అంటే దే పక్కన ఆర్ వస్తుంది. వెళ్ళడం లేదు, లేదనేది మనకి నెగిటివ్ వర్డ్ కాబట్టి నాట్. దే ఆర్ నాట్ గోయింగ్ అవుట్ సైడ్. దే ఆర్ నాట్ గోయింగ్ అవుట్ సైడ్. వాళ్ళు బయటికి వెళ్ళడం లేదు, వెళ్ళకుండా ఉంటే బెటర్. ఆమె కార్ నడపడం లేదు అని. ఆమె అంటే షీ పక్కన ఈజ్ వస్తుంది, పక్కన నాట్. షీ ఈజ్ నాట్ డ్రైవింగ్ ద కార్. నెక్స్ట్, వారు తెనాలి రావడం లేదా. వారు అంటే దే పక్కన రూల్ ప్రకారం ఆర్ రావాలి. సో పక్కన నాట్ రాసుకుంటారు. దే ఆర్ నాట్, రావడాన్ని ఏమంటారంటే కమ్ ఆర్ కమింగ్. దే ఆర్ నాట్ కమింగ్ టు తెనాలి. మేము గోల్డ్ కొనడం లేదు, కొనేటట్టు కూడా లేదు. సో మేము గోల్డ్ కొనడం లేదు. మేము అంటే వి పక్కన ఆర్ వస్తుంది, పక్కన నాట్. వి ఆర్ నాట్ బయింగ్ గోల్డ్. సో ఇలా నెగిటివ్ వర్డ్స్. ఐఎమ్ నాట్ గోయింగ్, దే ఆర్ నాట్ కమింగ్, షీ ఈస్ నాట్ స్లీపింగ్, సో హీ ఈస్ నాట్ లిసనింగ్ టు వర్డ్స్. ఓకే, దే ఆర్ నాట్ ప్లేయింగ్ అవుట్ సైడ్. సో ఇలా మనం నెగిటివ్ వర్డ్స్ వాడుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్, హ్యావ్ ఎ నైస్ టైం.